ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసీనులైనటువంటి జీవికే సార్ గారికి, నాతోటి విద్యార్థులకు శుభాశీస్సులు, శుభాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు ప్రభుశంకర్, మా పాప వైష్ణవి, నేను తాండూరు నుంచి కులవృత్తి చేస్తుంటాము. మా పాప గత సంవత్సరం ఇంటర్మీడియట్ 5th నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఉన్నది. తనకు లాంగ్ టర్మ్ ఇప్పించలేకపోయినాం కొన్ని కారణాల వల్ల, ఆరోగ్యం సహకరించని కారణాల వల్ల. లాంగ్ టర్మ్ రోజు కోచింగ్ తీసుకున్నది. 325 మార్కులతో తాను మన ఇండియాలో సీట్ సాధించలేకపోయింది. అది మనసులో ఉంచుకొని BA-MA చేస్తానని కన్విన్స్ అయినాం. BA-MS గురించి మన తెలంగాణ స్టేట్లో కొంచెం కష్టం. కర్ణాటకలో ఎన్నో కాలేజీలు తిరిగి చూడడం జరిగింది. ఎక్కడో మనసులో కొంచెం మేము అనుకున్నది చేయలేకపోయినాము, మాకు అది దొరకలేకపోయింది, ఈ జన్మలో అదృష్టం లేదా అని కొంచెం మానసికంగా బాధపడుతున్న సమయంలో ఒకరోజు ఆలోచన వచ్చింది, బయటికి పంపిస్తే ఎట్లా ఉంటుంది MBBS గురించి అని. మా పాప స్నేహితురాలు ఇదివరకు తనతో పాటు 5th నుంచి 10th వరకు కలిసి చదువుకున్నటువంటి అక్షిత, ఆ అమ్మాయి ఆల్రెడీ మన యూనివర్సిటీ సార్ గారి ద్వారానే అదే యూనివర్సిటీలో గత సంవత్సరం అక్కడ అడ్మిషన్ తీసుకున్నది. ఇప్పుడు 2వ సంవత్సరం. తనతో మాట్లాడడం జరిగింది. తనతో మాట్లాడిన 4 నిమిషాల లోపలనే మా పాప కన్విన్స్ అయిపోయింది. పాప ఏదైనా ప్రయత్నం చేయి, నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటా. చాలా గట్టిగా చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ నాన్నగారు రవికుమార్ అని తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంటారు. వారు నాకు మంచి పరిచయం. నేను అక్కడ స్కూల్ SMC చైర్మన్గా ఉండేటి. అప్పుడు తను అక్కడికి వచ్చేసి నాకు చాలాసార్లు కలిసి ఉన్నారు. నాకు వారి మంచి పరిచయం. వాళ్ళతో మాట్లాడిన 10 నిమిషాల్లోనే అదే రోజు రాత్రి 7కు పాప మాట్లాడింది. 8 o'clock వరకు నేను నా పేరెంట్స్తో మాట్లాడినాను, కన్విన్స్ అయ్యిందాము. ఎంబడే రీనా మేడం గారు నెంబర్ ఇచ్చిండ్రు, నేను వారితో అప్రోచ్ అయినాము. ఎంబడే తెల్లారి ఉదయం సార్ గారి దగ్గరికి వచ్చి కలవడము. ఒక్క మాట చెప్పాలంటే, సార్ గారి గురించి నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ ఆ మాట్లాడిన 10 నిమిషాలు మేము కూడా ముగ్గురు అన్నదమ్ముళ్ళము, కలిసే ఉంటాము. నిజాయితీ అనేది కళ్ళులో కనిపించింది. మమ్మల్ని మేము చూసుకున్నట్లున్నది సార్ చూస్తే. ఇది ఒక్కటే నమ్మకంగా, ఎవరు ఎంత చెప్పినా, వేరే వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేయగలిగినా నేను పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండి ఉన్నాను. నేను కాస్ట్రేలియా యూనివర్సిటీలో సార్ ద్వారానే మా పాపను అక్కడ చేర్చుకోవాలి. ఇంత గట్టిగా నేను ఇంత షార్ట్ టైంలో ఎట్లా చేయగలిగినా, నేను ఏం ట్రై చేయలేదు. BA-MS గురించి ఒక 20 కాలేజీలు తిరిగి వచ్చిన, MBBS గురించి 10 నిమిషాలు ఏ కాలేజీ గురించి ఆలోచన చేయలేదు. రవికుమార్ గారు వారు తన పాపను అడ్మిషన్ చేసేదానికన్నా ముందు అక్కడికి వెళ్ళేసి అక్కడ కాలేజు, తర్వాత హాస్టలు, ఆ సౌకర్యాలు ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఒక చిన్న అపోహ ఏంటంటే, బయటికి వెళ్ళిన తర్వాత అక్కడంతా నాన్ వెజ్ ఉంటుందేమో, ఏంది పరిస్థితి, మేము ఇక్కడ గుడ్డు కూడా తీసుకొని ఉండము, బయటికి వెళ్ళేసి ఎట్లా అనేది ఒక అనుమానం మాత్రం ఉండే. అది మా రవీందర్ గారు నివృత్తి చేసారు. తర్వాత సార్ గారు కూడా, లేదండి ఇక్కడ మన ఏరియా వాళ్ళే, కరీంనగర్ వాసులు, అక్కడ మంచి మన తెలంగాణ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీకు అలాంటి అపోహలు ఏం అవసరం లేదని అన్ని విషయంలో మాకు నమ్మకాన్ని కలిగించిన తర్వాత మారు మాట్లాడకుండా, ఏమి ఆలోచన చేయకుండా, అది గత జన్మ సుకృతంగా నేను భావించిన మా పాపను మిస్ అవుతున్నది అనే సమయంలో ఇక్కడ సీట్ తీసుకోవడము, మా పాపను మంచిగా పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.